మెడికో డాక్టర్ ప్రియాంక మృతి ఘటనలో కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రియాంక మృతి ఘటనలో ప్రతిపక్షాలు లేనిపోని అసత్యాలు తెర మీదకు తీసుకువచ్చి ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ఇక కుటిల రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆమె ఘటన జరిగినప్పటి నుండి ప్రభుత్వం అలర్ట్ అయిందన్నారు. జిల్లా డీఎస్పీ డి నరసింహ కిషోర్ నేతృత్వంలో నిందితులను పట్టుకుని విచారణ జరిపి అనంతరం పలు కేసులను నమోదు చేస్తుందని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఎవరైతే జిఎస్ఎల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషను చదువుతున్న మెడికో డాక్టర్ ప్రియాంక మరి దారుణంగా మృతి చెందడం జరిగింది. ఆ మృతికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరఫున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ దురదృష్ట ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్వరమే స్పందించారు. స్పందించి ఏదైతే ఈ జరిగిన ఘటన పైన బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం కానీ, అదేవిధంగా దోషుల్ని కఠినంగా శిక్షించడం కానీ, ఈ విషయం పైన ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. 3వ తేదీన ఎవరైతే మృతి చెందిన డాక్టర్ ప్రియాంక, అదేవిధంగా డాక్టర్ ఉమేష్ ఇద్దరు కలిసి ప్రసాదిత్య మాల్ సినిమాకి వెళ్ళడం, అక్కడ వాళ్ళు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అదే ప్రసాదిత్య మాల్లో సినిమా చూడడానికి ఇద్దరు వ్యక్తులు, సెకండ్ షో చూడడానికి ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. సురవరపు దశ్వంత్, అదేవిధంగా యాండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీరిద్దరూ కూడా పూర్తిగా మద్యం సేవించి అక్కడ ప్రసాదిత్య మాల్కి రావడం, అక్కడ సినిమా చూడడం కోసం వెళితే అక్కడ ఏదైతే వీళ్ళు మద్యం సేవించి ఉన్నారని మరి మాల్ సిబ్బంది వీరిని లోపలికి అలౌ చేయకపోతే వాళ్ళు ఒక అసహనంతో వచ్చి కిందకు వచ్చి తెలిసి ఈ విధంగా మేము డ్రైవ్ చేస్తే అది తప్పనిసరిగా ప్రమాదానికి గురవుతుంది అని తెలిసి కూడా వారు రోడ్డు పైన ఆ వాహనాన్ని డ్రైవ్ చేయడం, కారుని, స్కూటీ పైన ఉన్న ఉమేష్ అదేవిధంగా ప్రియాంకల్ని 2 సార్లు హిట్ చేయడం జరిగింది. మొదటగా హిట్ చేశారు, మరలా హిట్ చేశారు. ఆ కారుని నిర్వహించడం కోసం అక్కడ వాచ్మెన్ ప్రయత్నం చేస్తే వారు ఆ వాచ్మెన్ పైన కూడా చాలా హై స్పీడ్తో డ్రైవ్ చేస్తే అతను పక్కకు పరిగెత్తి ఆపద నుంచి తప్పించుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంకని స్వతంత్ర ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం, స్వతంత్ర ఆసుపత్రి నుంచి వచ్చిన ఎమ్మెల్సీ రిపోర్టు ప్రకారంగా మొదటగా క్రైమ్ నెంబర్ 134/2026 అండర్ సెక్షన్ 125B BNS 2023 అంటే ఈ విధంగా డ్రైవ్ చేస్తే ప్రమాదానికి గురవుతుందని తెలిసి కూడా చేయడం అనే ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించడం జరిగింది. సీసీ ఫుటేజ్లు ఇవన్నీ పరిశీలించిన తర్వాత కార్ నెంబర్ నిర్ధారణ చేసుకోవడం, అక్కడి నుంచి వారు ఎవరైతే నిందితులు ఉన్నారో, ఈ ప్రమాదానికి కారకులు ఉన్నారో వారి కోసం పోలీసులు స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసి సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కలెక్ట్ చేసి
ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే స్కూటీ పైన ఉన్న డాక్టర్ ప్రియాంక తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఆ సెక్షన్ కూడా మార్చి 110 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ని దీంట్లో చేరుస్తూ, అలాగే 110 రెడ్ విత్ 3/5 అంటే ఆల్మోస్ట్ అటెంప్ట్ టు మర్డర్, దాదాపుగా 10 years పనిష్మెంట్ వచ్చే సెక్షను. ఆ విధంగా చేసిన తర్వాత 6వ తేదీన వీళ్ళిద్దరిని నేషనల్ హైవే 216లో సర్వీస్ రోడ్ శాంతి నిలయం చర్చి దగ్గర లాలా చెరువులో వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత 7వ తేదీన వీడిని మేజిస్ట్రేట్ గారి ముందు ఉంచడం, వీరికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ మధ్యలో వారి తల్లిదండ్రులు స్వతంత్ర ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి డాక్టర్ ప్రియాంకని షిఫ్ట్ చేయడం, నిన్న మరణించిన తర్వాత ఈ సెక్షన్ని మరలా మార్చి 105 బిఎన్ఎస్ కల్పబుల్ హోమ్సైడ్ అంటే ఆల్మోస్ట్ మర్డర్ కేసు కింద మార్చి దాన్ని మరలా సెక్షన్ మార్చడం కూడా జరిగింది. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన పైన నాయకులందరితో సమీక్షించడం, అత్యవసరంగా ఏదైతే కిమ్స్లో జరిగిన మెడికల్ ఖర్చులు దాదాపుగా 10 లక్షలు అయింది, ఆ 10 లక్షలు ప్రభుత్వం నుంచి పే చేయడమే కాకుండా ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి ఆ ఆర్థిక సహకారం అందించడానికి నిన్నటి రోజున హైదరాబాద్లో ఉన్న నగర శాసనసభ్యులు మిత్రులు ఆదిరెడ్డి వాసు గారిని నిన్నంతా కూడా ఆసుపత్రి దగ్గరే ఉండి అక్కడ విషయాలన్నీ పర్యవేక్షించడం, బాడీతో పాటు వారి నేటివ్ ప్లేస్ కర్నూలు జిల్లా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని కూడా 20 లక్షలు చెక్ తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారితో కలిసి ఈ చెక్కు వారి కుటుంబ సభ్యులకు అందజేసి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారి తరఫున హామీ ఇవ్వడం కోసం ఈ నాయకులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం మీ ముందుకు వచ్చి ఈ విషయాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ఇందులో ఎక్కడా అలసత్వం ప్రదర్శించడం కానీ లేదా సత్వరగతిన చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం కొంతమంది దీనిపైన కొన్ని అవాస్తవాలను ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అటువంటిది ఏమీ జరగలేదు. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడమే కాకుండా పోలీసు యంత్రాంగం నిరంతరం ఈ విషయం పైన ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలను బయటకు తీసుకొచ్చి ఆ కారుని కానీ నిందితులను కానీ కారు సీజ్ చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం, కోర్టు ముందు ఉంచడం, 14 రోజులు రిమాండ్కి విధించడం కూడా జరిగింది. సెక్షన్స్ కూడా ఈక్వల్ టు మర్డర్ చేసినట్టుగానే పరిగణించి ఆ సెక్షన్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అత్యంత కఠినమైన సెక్షన్ని మరి నిందితులపైన పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున పార్టీ నాయకులు, కూటమి నాయకులందరితో సమీక్షించడమే కాకుండా పోలీసు యంత్రాంగంతో కూడా సమీక్షించి పోలీసులకు కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేసి రాజమండ్రిలో ఎక్కడ ఈ మద్యం సేవించి డ్రైవింగ్ కానీ లేదా మాదక ద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేసే వ్యక్తులు కానీ మాదక ద్రవ్యాలు సేవించే వారిని కానీ కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి వారందరినీ కఠినంగా శిక్షించడమే కాకుండా ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది.
అయినప్పటికీ దురదృష్టకరంగా ఈ సంఘటన జరగడం అనేది యావత్ ప్రపంచం నిలిపిపోయే పరిస్థితి. ముఖ్యంగా చేతికి అందిన ఒక మెడికో పీజీ చదువుతున్న, డెర్మటాలజీ పీజీ చదువుతున్న ఒక మెడికో ఈ విధంగా మృతి చెందడం అనేది చాలా విచారకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఆ సంఘటన పట్ల ముఖ్యమంత్రి గారు చెందిన ఆందోళనని మీ ముందుకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ రోజంతా నాయకులంతా మీ ముందుకు వచ్చి ఈ విషయాల్ని వెల్లడించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరండి? ఆ తర్వాత కూడా ఆయన మాట్లాడారు. ఏమని? నేను మాట్లాడిన మాటలు కొన్ని వక్రీకరణకు గురైనవి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒక మెడికో బయటకు వచ్చి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందనే ఆలోచన కానీ, లేకపోతే ఒక ఎదిగొచ్చిన కూతురు అన్ని విధాలుగా మరి పరిపూర్ణురాలైన అమ్మాయి ఈ విధంగా జరగటంలో వారి కుటుంబానికి ఉండే వేదన మనం అర్థం చేసుకోవాలి, ఆవేదన అర్థం చేసుకోవాలి. ఆ ఆవేదనలో వారు కొంత సడన్గా అమ్మాయి మృతి చెందంగానే 5 రోజుల పాటు, నిన్న కూడా చూసాం మీడియాలో, ఆ అమ్మాయి తల్లి 5 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఆ బిడ్డ దగ్గరుండి చాలా ఆవేదనకు గురైంది. అటువంటి ఆవేదనలో వారు కొన్ని మాటలు మాట్లాడిని, కొన్ని వక్రీకరణకు గురైన తర్వాత స్పష్టంగా వారి తండ్రి గారు చెప్పారు, అన్ని విధాలుగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది, ఇందులో ఎటువంటి మాకు వేరే ఆలోచన లేదు, నా మాటలను కూడా మీడియా వక్రీకరించింది అనేది వారు చెప్పారు. ఏది ఏమైనా వారి ఆవేదనలో ఎటువంటి మాట మాట్లాడినా వారు సక్రమంగా మరలా సరి చేసుకుని మాట్లాడారు. వారికి ఎటువంటి ఆవేదన లేదు, ఉంది అంటే వారి అమ్మాయి మృతి చెందింది కాబట్టి ఆవేదన ఉంది, కానీ ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు, చంద్రబాబు నాయుడు గారు పరామర్శించలేదు అనేది సహేతుకం కూడా కాదు. వారు తర్వాత దాన్ని సరి చేసుకున్నారు. వారి మాటలు మరలా మీరందరూ వినుంటారు. అందువల్లే ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ 3 రోజులు రాకపోవడం ఏంటండి? మూడవ తేదీని జరిగింది ఇన్సిడెంట్, 4వ తేదీనే ఎఫ్ఐఆర్ అయింది. 2 రోజులు బయటకు రాకపోవడం ఏంటండి? జరిగినట్టు బయటకు వచ్చింది కదా. 6వ తారీఖు అరెస్ట్ జరిగింది. అలా కాదు, సీసీ ఫుటేజ్లు తీసాక, ఎందుకంటే ఎంక్వైరీలో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు సీసీ ఫుటేజ్లు అన్నీ తీసుకుని దాదాపు 80 సీసీ ఫుటేజ్లు వెరిఫై చేశారు. చేసి 4వ తేదీనే కేసు రిజిస్టర్ చేశారు. ఎన్ని గంటలకి? 1:30 4వ తేదీని చేసి 6వ తేదీని అరెస్ట్ చేశారు వారి నిందితులు. ఇంక ఇందులో బయటకు రాకపోవడం ఏముంది? అంటే బయట ప్రపంచానికి ఏ విధంగా తెలియాలి? డిఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అదే ఇప్పుడు జరిగిన తర్వాత, అరెస్టు జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. ఆ విధంగానే ప్రొసీజర్ ప్రకారంగానే జరిగింది. ఈవినింగ్ అడుగుతారు మా క్రైమ్ సంబంధించిన పేపర్ వాళ్ళు, అప్పుడు కూడా ఏమీ లేదని చెప్పారు స్టేషన్స్లో. అంటే ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పచ్చు, గ్రావిటీ పెరిగి ఉండొచ్చు. తర్వాత సీసీ బయటకు వచ్చాక కనీసం ఇంటిమేషన్ పోలీస్ వైపు నుంచి ఉన్నట్టు. ఏ పోలీస్ అయినా దీంట్లో తప్పు చేసినట్టుంటే తప్పనిసరిగా వారి మీద చర్య తీసుకుంటారని మేము ముందే చెప్పాం. 4వ తేదీన క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత వారు తప్పనిసరిగా మీకు తెలియజేసి ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్ కానీ లేకపోతే ఇంటెన్షనల్గా కానీ జరిగి ఉంటే అది సమీక్షించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దానిపైన చర్యలు తీసుకుంటారు. అంటే దీంట్లో ఒక టీడీపీ నాయకుడు 15 లక్షల రూపాయలు సెటిల్ చేసి 73 లక్షల రూపాయలు ప్రొటెక్షన్ జరిగింది. ఈ కేసు అంతా నైట్ డీల్ చేశారన్నది ఒక టాప్ వచ్చింది సార్. రకరకాల ఒక సంఘటన జరిగిన తర్వాత రకరకాలైన వార్తలు బయటకు వస్తాయి. అవి వాస్తవాలా అవాస్తవాలా అనేది కాలక్రమేణా తెలుస్తుంది. తప్పనిసరిగా అటువంటివి ఏమైనా జరిగి ఉంటే, అటువంటి తప్పిదాలు జరిగి ఉంటే వాటిపైన కూడా చర్యలు ఉంటాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకు అయిందండి? ప్రభుత్వం వెంటనే సత్వరమైన చర్యలు, ఇందులో ఏమీ లేదు. 3 రోజులు వెంటనే సెక్షన్స్ కూడా చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టారు. అటెంప్ట్ టు మర్డరు, మరలా ఇప్పుడు డీమ్డ్ టు బి మర్డరు. ఆ సెక్షన్స్ ఎప్పుడైతే పెట్టారో ఇంకంతకన్నా ఏంటి, నాట్ లెస్ దాన్ 10 years దీంట్లో పనిష్మెంట్ ఆ నిందితులకి. సోషల్ మీడియాలో ఇవాళ ఏ విధంగా వస్తున్నాయో మనం చూస్తున్నాం. లేదండి, అమ్మాయి
ఇప్పుడు మొదటేసిన సెక్షను జరుగుతుంది, దీనివల్ల నష్టం జరుగుతుంది, ఎదురు వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది అని తెలిసి ఆ విధంగా డ్రైవ్ చేశారనే సెక్షన్ పెట్టారు మొట్టమొదటిగా 125B. రెండవది మర్డర్ అటెంప్ట్ కింద చేసినట్టు రెండోది పెట్టారు, తర్వాత ఆల్టర్ చేశారు. ఎప్పుడైనా పోలీసు వ్యవస్థలో అంతే, మొదట జరిగినప్పుడు ఒక కేసు రిజిస్టర్ చేస్తారు, దాన్ని అలాగ సివియారిటీని బట్టి దాన్ని జోడించుకుంటూ వెళ్తారు. చివరికి వాళ్ళు అయిన తర్వాత 105 BNS చేశారు. అంటే ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించిందో ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందువల్ల ఇందులో ప్రభుత్వానికి వేరే ఉద్దేశం లేదు. ఇదే కాదు, ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగినా, ఎక్కడ క్రైమ్ జరిగినా క్రైమ్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేయడానికి ప్రభుత్వం ఉందో తప్పించి క్రైమ్ని ఎక్కడ ప్రోత్సహించే ఆలోచన ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ లేదు అనేది స్పష్టం. కరెక్టే. కానీ ఇక్కడ ఏమైందంటే సిరిరాపల్రాజు కేసు ఇది కంపారిటివ్ అయింది బయట.